క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చేరి వచ్చిన వినిచిన అందరికీ ప్రభునామంలో ముందు ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము తీసినట్లయితే మరొకసారి చదవగలరు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మన యొక్క పాపములు ఎర్రనివిగా ఉంటూ ఉన్నాయి ప్రియులారా. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము కార్చి చచ్చిపోయిన మన జీవితాలలో ఆయన రక్తము కార్చి ఆ పాపపు బంధాలను తెంచి మనలను జీవంలోకి దాటింపచేసి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన యొక్క పాపములు మన యొక్క రక్తం వలె ఎర్రగా ఉన్న మన యొక్క పాపములను ఆ యొక్క నిత్యుడగు తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మన యొక్క పాపాన్ని తీసివేసి ఆ యొక్క మన పాపానికి సాదృశ్యంగా ఎర్రని కనపడుతున్న ఆ యొక్క రక్తాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తెల్లని ఇక చేసి ఉన్నాడు ప్రియులారా. మన పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. హిమమంతటి తెల్లనిగా దేవుడు చేస్తూ వచ్చి ఉన్నాడు. అలాగే కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఆ యొక్క యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము మన వస్త్రములు ఎర్రని పాపం చేత అంటుకొని ఎర్రని కల్మషమైన రక్తం చేత మన బట్టలు ఎర్రనివిగా ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత ఉతుక్కొని మనము తెల్లనివిగా చేసుకుంటున్నాము. ఆయన రక్తము చేత కడగబడినందున మనము తెల్లవిగా యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపాన్ని తీసివేసి కల్మషమైన మన జీవితాన్ని కడిగివేసి ఆ యొక్క కెంపైన ఎర్రటి రక్తంతో పాపంతో కూడుకున్నటువంటి మన జీవితాన్ని ఆయన తెల్లని దానిగా మార్చి వేస్తున్నాడు ప్రియులారా. చూడండి, దావీదు కీర్తనలు 12వ అధ్యాయము 3-4 వచనాలు మాట చదువుమా. దావీదు కీర్తనలు 12వ అధ్యాయము దావీదు కీర్తనలు 12వ అధ్యాయము 3వ వచనము 3-4. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయను. చూడండి, దేవుడు ఎవరమైతే అసభ్యకరమైనటువంటి మాటలతో మాట్లాడినట్లయితే ఇచ్చకములాడు మాటలు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ ఆయన కోసివేస్తాను అన్నట్టుగా లేఖనం మనకు కనపడుతుంది. ఇచ్చకపు పనికిమాలినటువంటి మాటలు మన పెదాలు, మన నోటి నాలుక అలాంటి మాటల చేత ఉన్నటువంటి మన జీవితాలలో అలా ఉన్నట్లయితే దేవుడు వాటిని కోసివేస్తాడు అని చెప్తాడు. ఈ యొక్క యెషయా భక్తుడు ఆయన దర్శనం ద్వారా పరలోక రాజ్యంలో దేవదూతలను చూస్తుండగా ఆయన ఆ దేవదూతలు మాట్లాడే మాటలు వింటూ ఉండగా ఈయన అంటాడు, యెషయా రమ్మని పిలవగా నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అంటాడు యెషయా భక్తుడు. అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను ఎలాగా ఆ యొక్క తండ్రిని స్తుతించేదను, మహిమపరచను, ఘనపరచను. అపవిత్రములు పెదవులు గలవాడను అనగా అక్కడున్న దేవదూత ఒక మండుచున్న కొరివి తెచ్చి ఆ పెదాలకు అంటించి వెళ్తుంది. అప్పుడు ఆయన ఆ యొక్క అపవిత్రత పోగొట్టుకొని
పోగొట్టుకున్నట్టుగా మనము గ్రంథంలో చూస్తాము. అలాగా ప్రతి ఒక్కరము, ఎవరినూ నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, యథార్థవంతులు లేరు కనుక ప్రతి ఒక్కరం కూడా అంతలా యేసయ్య మహాభక్తుడు, పెద్ద ప్రవక్తే నేను అపవిత్రము పెదములు గలవాడును అన్నాడు. దేవునితో బాగా చక్కగా మాట్లాడి ఆయన ప్రవక్త, దేవుని మాటను విన్నదాన్ని ప్రజలకు తెలిపే ప్రవక్త నేను అపవిత్ర పదవులు గలవాడను అన్నాడు. దేవుని మాటలు డైరెక్ట్గా వినగలిగిన ప్రవక్త. అలాంటిది నీవు నేను మనమందరం కూడా ఆయన కన్నా ఇంకా పనికిమాల వారిని. ఆయనే నేను అపవిత్ర పదవులు గలవాడను, నేను ఎలా తండ్రిని గణపరచగలను, అక్కడ పరలోక రాజ్యంలో ఎలా గణపరచగలనని దర్శనంలో ఆయన అడగగా ఆ యొక్క దూత వచ్చి ఆ యొక్క కాలిన కొరివితో పెదాలు కాల్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన దేవుణ్ణి మహిమపరిచినట్టుగా, ఆ అపవిత్రత పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక మనము లేచిన నుంచి మన యొక్క పెదాలతో ఈ యొక్క నాలిక చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడివేస్తూ ఉంటుంది. ఇది నాలిక సామాన్యమైనది కాదు. ఒక అడవిలో నిప్పు చిన్నదే కానీ అది తగలబెడితే అడవి అంతా కాలిపోతుంది. నాలుక శరీరంలో చిన్నదే కానీ అది ఒక్క మాట మాట్లాడితే మన శరీరాన్ని అంతా కాల్చివేయగలిగిన పనికిమాలిన పని అది చేస్తుంది. అందుకే చాలా ఆచి తూచి మాట్లాడాలి. మాట్లాడినట్టు ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఏ విషయమైనా అందులో ప్రభు భయముతో మాట్లాడాలి. ప్రభు చిత్తంలో భయభక్తులు కలిగి మాట్లాడాలి. నరులమే, బలహీనులమే, బుద్ధిహీనులమే అయినప్పటికీ వాక్యం ద్వారా మనము భయం కలిగి మాట్లాడాల్సిన వారిగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది. కింది మాట కూడా చదవమ్మా. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మాని, మా పెదవులు మావి, మా ప్రభువు మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరట. మా నాలిక మా ఇష్టము, మా పదవులు మా ఇష్టము, మాకు ఎవరు అడ్డు చెప్పేది, మాకు ప్రభువు ఎవరు అని వారు అనుకుంటారట. ఎవరు అనుకునేది? ఈ పనికి మాలినటువంటి నాలికతో అబద్ధంలాడువారు, బింకంలాటలు మారువారు, పెదాలతో, అపవిత్రమైన పెదాలతో లెక్కజమలేని దేవుణ్ణి దూషించేవారు, అనేకమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాలని పలికేటి వారు అనుకుంటారంట. ఎవరు దేవుడు, ఎవరు ప్రభువు? మా నాలుకలే మాకు జ్ఞానము అన్నట్టుగా ఉంటారంట ఈ యొక్క పనికిమాలినటువంటి జనం. కనుక నాలుకను కాల్చుకోనాల మనం. నాలుకను కాల్చుకొని మాట్లాడే మాట నిజంగానే జాగ్రత్త కలిగి మాట్లాడాలా అని బైబుల్ తెలియపరుస్తుంది. మనము నరులమే, బుద్ధిహీనులమే, బలహీనులమే అయినప్పటికీ వాక్యం ద్వారా మనము జాగ్రత్త కలిగి మాట్లాడాలి. కొన్ని పరిస్థితులు, మన నడవడికలు, మన ప్రవర్తన సరైనప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను అరుస్తూ తిడుతూ చేస్తూ ఉంటారు. ప్రవర్తన సరిగా కనపడని చేత. సరిగా ఉంటే ఎవరు ఏమన్నారు, సరిగా లేనప్పుడు పిల్లలను గద్దిస్తుంటారు, బెత్తం వాడుతుంటారు, అరుస్తుంటారు, తిడుతూ ఉంటారు. కనుక గద్దింపని కొడుకు, బెత్తం వాడి కొడుకు ఎందుకో పనికి రాకుండా పోతానంట. పిల్లలు బెత్తం వాడాల్సిందే, గద్దింపాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. జ్ఞానము అయిన యేసు క్రీస్తు వారి నోటి మాటలు చెప్పి బ్రతుకును చక్కదిద్దాలి. కుటుంబపు తండ్రిగా పరలోకపు తండ్రి కూడా అదే చేస్తూ ఉన్నాడు. ప్రజలందరి కుటుంబాలు అయినటువంటి ఆయనకు, అందరి కుటుంబాలు ఆయనకు కుటుంబమే. ఒక కుటుంబంలో పెద్ద ఎలాగో కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబాన్ని సరి అయిన క్రమంలో పెట్టుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటాడో మన తండ్రి అయిన దేవుడు, మన ఆత్మను రక్షించు దేవుడు, మనకు ఆత్మనిచ్చిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు నీ బ్రతుకు బాగుండాలి, నీవు యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నీవు దేవుని చేత సృష్టించబడిన వాడివి కనుక దేవునికి భయభక్తులు కలిగి జీవించు, యథార్థంగా జీవించు, నీతి కలిగి జీవించు, దేవునికి భయభక్తులు కలిగి జీవించు. నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికేదానికి
లేదు. ధనవంతుల్లాగా మన ఇష్టానుసారంగా మనం బ్రతికేదానికి లేదు. దయ, కనికరము, ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ మానవుల్లో పెట్టినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి మనకి ఇవన్నీ కనబరిచి చూపించి మాదిరి జీవితం పెట్టిపోయినాడు. ఆ మాదిరి జీవితంలో మనం బ్రతకాలని. ఆఖరికి అంతలా దేవుడు మనుషుల కాలంలో వెళ్ళిపోయినాడు. ఆయన పనికిమాలిన జీవితాలమైనటువంటి మనము ఆ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను తయారు చేసిన సృష్టించిన దేవుడే మన మానవుల కాళ్ళు కడిగి, మన అపోస్తలుల కాళ్ళు కడిగి, ఆయన శిష్యుల కాళ్ళు కడిగి ఆయన అంత తగ్గింపు జీవితాన్ని కనపరిచినాడు. నేను ఎలాగో తగ్గింపు కలిగి బ్రతికి చూపించాను, మీరు కూడా ఒకరినొకరు ఇలాగో చేసుకునుడి అంటూ కూడా ఆయన హెచ్చరికమైనటువంటి మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, కీర్తనలు 12వ అధ్యాయము మొదటి మాట కూడా ఒక మాట చదువుమా. అదే అధ్యాయంలోనే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి. యెహోవా, ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోతున్నారు. విశ్వాసులు కనపడటలేదయ్యా, గతించిపోతున్నారు. నన్నైతే కరుణించయ్యా, నీ కృప కోసం, నీ యొక్క రక్షణ కోసం కనిపెట్టుకొని ఉన్నాను, నన్ను కరుణించు, రక్షించు. భక్తి గలవారు లేకపోతున్నారు, విశ్వాసులు కనుమరుగైపోతున్నారని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు. విశ్వాసులే లేరంట, భక్తి గలవారు లేరంట. పిల్లలు ఎంతన్నా దేవుని వాక్యం వింటామో మళ్ళీ మనము లోకంలో పడి చచ్చిపోతూ ఉంటాం. వాక్యం ద్వారా ఆ కొద్దిసేపు ఆయన మందిరంలో, ఆయన నివాసంలో కొద్దిసేపు వాక్యం విన్నట్టే బాగానే ఉన్నట్టుంటాం. కానీ ఆయన నివాస స్థలం నుంచి అడుగు బయట పెడితే మన బ్రతుకంతా రోత బతుకుగానే కనపడుతుంది. అందుకే నీ క్రియలన్నీ నువ్వు క్రియలుగా ఎంత బాగా బ్రతికినా నా దృష్టికి నీ క్రియలన్నీ మురిక్కుటలతో సమానమని దేవుడు అంటాడు. అందుకే నీ ఆలోచన నా ఆలోచనలు ఆకాశము భూమికి ఎంత వ్యత్యాసము, ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటాయి అంటాడు. అందుకే దేవుడు శత్రువుని సైతం ప్రేమించగలడు. దేవుడు మన నరులమైతే ప్రేమించలేము, ప్రేమించాము, కానీ దేవుడు ప్రేమించమనే చెప్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, మనము ప్రేమ కలిగి ఉండాలని కూడా దేవుని ప్రధానమైన ఆజ్ఞగా ఉన్నది. విశ్వాసులు లేకుండా పోతున్నారు, భక్తి గలవారు లేకపోతున్నారు అంటూ వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియ చూడండి, ఇక్కడ విశ్వాసము, అబ్రహాం విశ్వాసము ఒక మాట చదువుదాము. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11-17 వచనం ఒక మాట చూడమ్మా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇక్కడ ఏమని వ్రాయబడతా వచ్చింది? కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్సాకును బలిగా అర్పించను అని వ్రాయబడుతూ వచ్చినది. బలి అయితే చేసినాడా దేవునికి? బలి ఆయన తల నరికేసినాడా? ఆయన చిరఛేదనం చేయబడినాడా? ఇస్సాకు గారు అబ్రహాము తల నరికేసి బలి అర్పించినాడా? నిజానికి జరిగిన సంఘటన. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అనింది. బలిగా అర్పించను అంటే బలి చేసేసినాడని వ్రాయబడుతూ వచ్చినాడు. బలి చేసినాడని ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినది. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. అలాగే పాత నిబంధనలో జరిగినది వేరే విధం. అక్కడ బలి అయితే చేయలేదు. బలి చేయనికి పూనుకున్నాడు. హృదయంలో నిశ్చయించుకున్నాడు, చంపేస్తాను
దేవుడు ఇచ్చినాడు, మళ్ళీ అడుగుతున్నాడు. నాకు ఈ ఇచ్చిన దానికి ముందు, అడిగిన దానికి అంతకన్నా ముందు నాకు పెద్ద వాగ్దానం చేసిన దేవుడు ఎంతవరకు యథార్థవంతుడు, ఎంతవరకు నిజాయితీపరుడు, ఎంతవరకు ఆయన ఉత్తముడు అని ఈ ఇస్సాకును చంపేస్తాను అని హృదయంలో నిశ్చయించుకున్నాడు. ఇస్సాకును చంపే ముందు, పిల్లలు పుట్టక తలికే ముందే దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చినాడు. ఎవరికి? అబ్రహాంకు. ఏమని ఇచ్చినాడు? నాయన, ఆకాశంలో నక్షత్రములు లెక్క చెయ్యి. అబ్రహామా, ఆకాశం ఒక పైకి చూడు, ఆ నక్షత్రములు లెక్క పెట్టు అంటే, ప్రభువా నాతో కాదు ప్రభువా, అవి చాలా ఎక్కువగానే నేను లెక్క పెట్టాలండి. అలాగే భూమికి కింద ఆ ఇసుక రేణువులు లెక్క పెట్టు అంటే, అది కూడా నేను లెక్క పెట్టలేను ప్రభువా, నాతో కాదు ప్రభువా, నేను లెక్క పెట్టలేను, చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎంత నీ లెక్క పెట్టగలను అంటే, అంతలా నీ యొక్క వంశమును నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలు అంతలా ఆశీర్వదించబరు, ఆ చుక్కల వలె ఎంతమంది ఉన్నారో అంతమంది నీ యొక్క వంశంలో నువ్వు అలా ఆశీర్వపడతావు అని గొప్ప వాగ్దానం అందుకున్నాడు. పిల్లలు ఇస్సాకు పుట్టక ముందే ఆ వాగ్దానము చెప్పినాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాము ఈ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చి, ఇస్సాకునిచ్చి, మళ్ళీ ఏంది నాకు బలి అంటున్నాడు దేవుడు. ఎంతవరకు కరెక్ట్ అయిన దేవుడు, ఎంతవరకు యథార్థవంతుడు, ఎంతవరకు ఉత్తముడు, ఎంతవరకు మాట మీద నిలబడగలిగిన ఈ దేవుని కథ ఎంత సూచమని మనసులో చంపేసుకున్నాడు ఇస్సాకు. అందుకే ఇక్కడ అలా రాయబడుతూ వచ్చినాడు. మనసులో అయితే చంపేస్తా, ఈయన ఇచ్చిన వాగ్దానం చూస్తా, ఈయన ఎంతవరకు యథార్థమైన దేవుడో, ఎంతవరకు ఉత్తమైన దేవుడో, ఎంతవరకు న్యాయం కలిగిన దేవుడో, ఈయన కథ ఏంది, ఈయన ఎంత మటుకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడో చూద్దామైన కథ ఇచ్చినాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడో చూద్దాం అనేసి నమ్మినటువంటి వాడు. ఆ మొదటగా ఇచ్చిన మాటని, వాగ్దానాన్ని మనపూర్వకంగా నమ్మి ఇస్సాకును చంపేస్తాను అని మనసులో అనుకున్నాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధనలో ఇస్సాకును బలిగా అర్పించెను అని వ్రాయబడింది. హృదయములో మనస్ఫూర్తిగా అర్పించనని వ్రాయబడింది. కనుక దేవుడు అన్నట్టు నీవు వ్యభిచారము ఒక స్త్రీతో చేయాల్సిన అవసరత లేదు, నువ్వు పోయి అనుభవించాల్సిన అవసరమే లేదు. ఒక స్త్రీ కానీ ఒకతన్ని మోహించిందా, లేక ఒక పురుషుడు స్త్రీని మోహించిందా, పురుషుణ్ణి స్త్రీయే మోహించిందా అనేది కాదు. ఆ ఆలోచన నీలో పడితే నీవు పాపమైనట్టే అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువు. మామూలుగా అయితే నీవు పోయి ఆ యొక్క తప్పుడు ఆలోచన కలిగిన నీవు ఆ తప్పుడు పని చేసేదాకా నీవు చేసినట్టు కాదు. కానీ చేయకుండాను నీ హృదయంలో తలంచినట్లయితే నీవు ఆ తప్పు చేసినట్లని యేసుక్రీస్తు ప్రభువు వారు పవర్ఫుల్ ఆజ్ఞ ఇచ్చేసినాడు. ఆ ఆజ్ఞకు సంబంధించింది ఈ యొక్క అబ్రహాము గారి విశ్వాస సంబంధమైన మనసుకు సంబంధించినటువంటి నమ్మకము, విశ్వాసము అబ్రహాం గారిది. అందుకే హృదయంలో అనుకున్నాడు కనుక హృదయంలో చంపేస్తాను దేవుని ఉద్దేశం చూడాలి, ఆయన నాకు ఇచ్చిన మాట ఎలా నెరవేరుస్తాడో చూడాలి, చుక్కల మాదిరి చేస్తానన్న దేవుడు ఈ ఒక్కరిని మళ్ళీ అడుగుతున్నాడు. శుద్ధమైన కథ. ఇసుక రేణువులే ఆశీర్వదిస్తానన్న దేవుడు ఈ ఒక్కరిని ఇచ్చేసి మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వని అడుగుతున్నాడు. ఏంది ఈయన కథ అనేసి దేవుని మీదనే విశ్వాసం కలిగి ఉన్నటువంటి మంచి భక్తుడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు చాలా గొప్పవాడు. అందుకే అందరికీ ఆయన విశ్వాసులకు తండ్రి అన్నమాట. అలాంటి విశ్వాసము నా జీవితాలలో అందరికీ ఉండాలని దేవుని గొప్ప ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఆసక్తి. కనుక ఆయన లాంటి విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, పట్టుదల, ఆ పరలోక రాజ్యం చేరాలనే ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలని దేవుని వాగ్దానాలు ఉన్నాయి మనకు. మొదటగా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు పరలోక రాజ్యం ఇచ్చానని చెప్పినది ఎవరు? మొదటగా చెప్పింది దేవుడే. నీకోసమే ఈ యొక్క పరలోక రాజ్యం సిద్ధపరిచి ఉన్నాను, అది మీకు ఇవ్వాలనే నేను తయారు చేసినాను,
మీరు యథార్థంగా పవిత్రులుగా బ్రతికి అక్కడికి రావాలన్నది దేవుని సంకల్పము, మాట ఇచ్చినాడు. అందుకే ప్రతి ఒక్కరు అక్కడికి రావాలని. అయితే నీకు నాకు అందరికీ ఆయన ఏమిచ్చినాడు? ఫ్రీ విల్, స్వచిత్తం. నా అంతటా నేను ఆలోచించుకోవచ్చు, నీ అంతటా నీవు ఆలోచించుకోవచ్చు. అది ఇచ్చినాడు. ఆయన బలవంతంగా కట్టేసి నా దగ్గరికి రా, నా భక్తి చేయి, మోకాళ్ళు ఉండు, ఖచ్చితంగా మోకాళ్ళు చాంచకుండే నువ్వు చేయాలి అని ఏమి బలవంతంగా ఆయన పెట్టాడు. దారులైతే చెప్పేస్తాడు, విషయం అయితే కరెక్ట్గా 2 దారుల్లో ఉన్న విషయాన్నంతటి నీకు తెలియపరుస్తాడు. నీ ఇష్టం నా బిడ్డ అంటాడు. ఈ దారిలో పోతే ఇదిరా, ఈ దారిలో పోతే అదిరా అని దేవుడు చెప్తాడు. ఒక కుటుంబంలో పెద్ద కూడా తన పిల్లలకు ఈ దారి పోతే నువ్వు చెడిపోతావు, ఈ దారి పోతే ఇది బాగుపడతావు అని చెప్తూ ఉంటాడు. కానీ చెప్పిన మాట పెడచెవిన పెట్టి బ్రతుకులు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమందిని మనము కన్నులారా, పేపర్లలో, టీవీలలో, రేడియోలో, వార్తలలో ఎన్నో ఈ యొక్క సెల్లులు వచ్చిన నుంచి చెల్లులలోనే ఎంతోమంది వారికి ఇచ్చిన ఆయుష్ కన్నా ముందుగానే చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నదంటే దేవుని చిత్తం తెలుసుకోనలేక ఈ యొక్క అపవాది చేతిలో పీడింపబడి బందీలైపోయి వానికి బానిసలైపోయి జీవితాన్ని తలాకుతలం చేసుకొని నాశనం అయిపోతున్నారు. దేవుని వాక్యంతో కట్టబడితే నిజంగా ఆయన 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా 70-80 మన దేశ మరణము ఎంతవరకు దేవుడు యొక్క మనకు ఆయుష్ కాలం అని చెప్పినాడు గ్రంథంలో కూడా. దేవుడు అధిక బలం ఉన్నట్టయితే 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉన్నట్టయితే 80 సంవత్సరాలు. అంతే, ఆడికి ఆయాసము దుఃఖమే నీ బ్రతుకు అంటాడు దేవుడు. కనుక ఈ 70-80 సంవత్సరాలు కూడా ఇవనికి దేవుడేమో సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకు మార్చుకొని దేవుని వైపు తిరిగితే, నీ ఆలోచనలు మారి ప్రభువు వైపుకు తిరిగితే ఆయన నీకు ఈ చెప్పిన ఆయుష్ అంతా ఇస్తాడు, ఇంకా ఎక్కువ కూడా ఇస్తాడు ప్రియులారా. కనుక నీవు నేను మనము ఆయన మాట విని ఆయుష్ పెంచుకునే వారిగా ఉండాలి. ఆయన మాట వినక ఇచ్చిన ఆయుష్ కన్నా ఇంకా తగ్గిపోతే ఏమి ప్రయోజనము? ఒకడు సర్వలోకమంతా సంపాదించుకొని మార్చేదిగా, మన బ్రతుకులు దిద్దేదిగా, మనము దేవునికి దగ్గరగా బ్రతికేదిగా, దేవుని వెలుగులో మనము వెలుగుగా బ్రతికేదిగా ఆయన మాటలు ఉంటాయి. ప్రతి లేఖనము విలువైనదే ప్రియ. ప్రతి లేఖనము మనము నమ్మవలసిన వారమే. ఒక్క లేఖనము విడిచిపెట్టేదానికి లేదు. ఒక్క లేఖనం విడిచిపెడితే మనకు నష్టమవుతుంది. ప్రతి లేఖనము నెరవేరాల్సింది దేవుని దృష్టికి. కనుక లేఖనాల సారాంశం మనం గమనించి ఆయన ప్రేమను కనుగొని, ఆయన హృదయ ఆలోచనలు కనుక్కొని, ఆయన చిత్తం ఏదో కనుక్కొని ఆయన కోసం బ్రతికితే ఆయన ఇచ్చిన జీవితానికి మనకు ఎంతో ధన్యత, దీవెన, ఆశీర్వాదం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.